ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయనా, కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించటానికి వచ్చేవారు. వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కున ఉన్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకున్నాడు. కానీ కొందరు దురాశపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు ఆ భూమి కూడా ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవటానికి సముద్రంలో అంతర్ధానమయ్యారు. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నాడు. ఒకరోజు గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతనికి పగట నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం గురువు కర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయసుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తరువాత గ్రామ్య విషయాలను వదిలి భార్య అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినకూడదు, వాహనాలు ఎక్కకూడదు, మంచం తాకకూడదు, పగలు నిద్రపోకూడదు. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలో ఉండకూడదు. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే ఏదైనా ఒక మహాక్షేత్రంలో నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు. మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మిమ్మల్ని విడిచి మేమెక్కడికి పోగలము? దానివలన మాకు కలిగే లాభమేముంది అన్నారు. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా ఉండకూడదు. సర్వతీర్థాలు దర్శించటం మన ధర్మము. దాని వలన మనసు స్థిరమవుతుంది. తర్వాత ఒకచోట స్థిరంగా ఉండటము శ్రేయస్కరము. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాటే మాకు ప్రమాణము. మేము ఏ తీర్థాలు సేవించాలో మీరే సెలవియ్యండి అన్నారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు. తీర్థాలన్నింటిలో ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగాతడ యాత్ర చెయ్యండి. తర్వాత యమున, సరస్వతి నదులను కూడా సేవించండి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, కేదారము, కోటిరుద్రము, శంఖకర్ణం అనే తీర్థాలలో స్నానం చేయండి. అయోధ్య, మధుర, కంచి, ద్వారక, సాలగ్రామము, గోదావరి తడయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర తడయాత్ర చెయ్యండి. పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యారాశిలో వచ్చినప్పుడు కృష్ణానదికి, తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహ నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది. అందువలన వాటిని సేవించటం ఎంతో మంచిది. అలాగే నదులు కలిసే చోట సముద్రంలో స్నానం చేయటం వలన కూడా ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణము, కన్యాకుమారి, పక్షితీర్థము, ధనుష్కోటి, మహాబలేశ్వరాన్ని కూడా దర్శించండి. పిఠాపురములో శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, వృషభాద్రి మొదలైన క్షేత్రాలను కూడా దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించేనప్పటి నుంచి నదులు రజస్వలలు కాబట్టి వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే నిషేధము. నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అప్పుడు శిష్యులైనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రము ఆయన సేవ చేయటానికి వారితో కూడా ఉన్నాను. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ గురుచరిత్ర 15వ అధ్యాయం సంపూర్ణం.